గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే, మీరు తమ్నెల్లో ఆల్రెడీ చూసే ఉంటారు. ఆదివారం రోజు 14 గంటల ఆటో నడిపితే మనం ఎన్ని డబ్బులు సంపాదించగలుగుతాం అనేది, దానికోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. ఫుల్ డీటెయిల్స్ లాస్ట్ వరకు చూడండి, నేను ఎంత సంపాదించిన అనేది. మార్నింగ్ 6 నుంచి నైట్ 8 వరకు షర్ట్ వేసుకొని స్టార్ట్ అయిపోయిన. షర్ట్ లేకపోతే మళ్ళీ దానికి కూడా ఫోటో కొడతారు, 150 రూపాయలు. ఎందుకని చెప్పేసి ఇక షర్ట్ వేసుకొని రెడీ అయిపోయినా. ఎవరైనా సరే డ్రెస్ వేసుకోవాలి, డ్రెస్ వేసుకోకపోతే పోలీసులు అక్కడక్కడ చూసి వెనకాల నుంచి ఫోటోలు కొడుతుర్రు. ఇక ఫస్ట్ రెడీ అయిపోయి బుకింగ్లు ఏం వస్తున్నావు అని చెప్పి కొంచెం ముందు పోదామని స్టార్ట్ అయ్యి కొంచెం ముందు పోయినా. కొంచెం ముందు పోయినాక నాకు పిర్జాదిగూడ నుంచి బోరబండ బుకింగ్ పడ్డది. బోరబండ డ్రాప్ చేసినాకనేమో మళ్ళీ అక్కడి నుంచి శంకర్పల్లి బుకింగ్ వచ్చింది, 44 కిలోమీటర్లు. శంకర్పల్లి పోయి అక్కడ గంట సేపు డ్రాప్ చేసినాక గంట సేపు ఖాళీ కూర్చున్నా, బుకింగ్లే రాలేదు. ఇక టిఫిన్ చేద్దామని పోతుంటే మళ్ళీ శంకర్పల్లి నుంచి మళ్ళీ బోరబండ బుకింగ్ వచ్చింది. ఇక సరేలే, ఇక మళ్ళీ తర్వాత తినాలి, మళ్ళీ బుకింగ్ వస్తే బుకింగ్ దొరకదని చెప్పేసి బుకింగ్ యాక్సెప్ట్ చేసి మళ్ళీ అక్కడి నుంచి శంకర్పల్లి నుంచి బోరబండకు వచ్చిన. ఇక బోరబండకు వచ్చి బోరబండలో డ్రాప్ చేసేసి టిఫిన్ చేసిన. ఇక టిఫిన్ చేసేసి ఇక మళ్ళీ మిగిలిన రైళ్ళు స్టార్ట్ చేసేసిన. ఇక టిఫిన్ చేసి స్టార్ట్ చేసినాక మళ్ళీ బుకింగ్ అయితే వచ్చింది. ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చిందంటే బోరబండ నుంచి ఇటు లింగంపల్లి బిహెచ్ఎల్ సైడ్ వచ్చింది. ఇక బిహెచ్ఎల్ సైడ్ పోయి అక్కడ బిహెచ్ఎల్లో డ్రాప్ చేసేసిన. బిహెచ్ఎస్ఎల్లో డ్రాప్ చేసినాక కూడా అక్కడ కూడా కొద్దిసేపు కూర్చున్నా. అక్కడ కొద్దిసేపు కూర్చున్నాక బిహెచ్ఎల్ డ్రాప్ అయిపోకనే బిహెచ్ఎల్ నుంచి అక్కడ కొద్దిసేపు కూర్చున్నా. అక్కడ కొద్దిసేపు కూర్చున్నాక మళ్ళీ అక్కడి నుంచి ఇక బొల్లారం సైడు బుకింగ్ వచ్చింది. ఆ బొల్లారం సైడ్ తీసుకొని ఇక బొల్లారంలో కూడా వెళ్ళి డ్రాప్ చేసేసిన. బొల్లారం డ్రాప్ అయిపోయినాక మళ్ళీ అక్కడి నుంచే గండి మైసమ్మ పడ్డది. గండి మైసమ్మ పికప్ చేసుకొని మళ్ళీ పోయినా. గండి మైసమ్మ డ్రాప్ అయిపోయినాక గండి మైసమ్మ బుకింగ్ అయిపోయినాక ఇక గండి మైసమ్మ నుంచి కుక్కట్పల్లి సైడ్ బుకింగ్ వచ్చింది. కుక్కట్పల్లి సైడ్ బుకింగ్ తీసుకొని ఇక వాళ్ళని ఎక్కించుకొని ఇక్కడ కుక్కట్పల్లిలో డ్రాప్ చేసేసిన. ఈ ఆటో నడిపేటప్పుడు నేను గమనించింది ఏంటంటే, ఆకలి అయినప్పుడు తిందామన్నప్పుడేమో మంచి మంచి బుకింగ్లు వస్తాయి. ఇక సరేలే అని చెప్పేసి బుకింగ్ కొట్టినాక ఖాళీగా ఉన్నామని చెప్పి తిందామంటే ఆ బుకింగ్ వస్తలేమని చెప్పి ఆ లంచ్ కూడా చేయబుద్ది కాదు. డ్రాప్ చేసేసినాక ఇంకా ఒక బుకింగ్ కూడా వస్తలేని వెయిట్ చేసిన, ఒక 20-30 మినిట్స్ వెయిట్ చేసిన. ఇక ఏం వస్తలేమని చెప్పి ఇక తినమని ఇక అక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కనిపిస్తే ఇక పోయి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టి వచ్చింది. తీసుకొని ఇక తినేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేసేసిన ఆటో. మళ్ళీ బుకింగ్ కోసం వెయిట్ చేస్తున్నా. లంచ్ చేసినాకనేమో చిన్న చిన్న బుకింగ్లు వస్తున్నాయి. ఇక పెద్ద బుకింగ్ తీసుకొని పోదామని వెయిట్ చేస్తున్నాను. అందుకే ఇక చిన్న చిన్న బుకింగ్లు వస్తే అసలు ఏం యాక్సెప్ట్ చేస్తలే. జర పెద్దది కొట్టి అటు పోయి ఇటు వస్తే అయిపోతుంది అన్నట్టు వెయిట్ చేసిన. చిన్న చిన్న బుకింగ్లే వస్తున్నాయి. అయినా కానీ చిన్న బుకింగ్లే వస్తున్నాయని చూస్తుంటే ఒక పెద్ద బుకింగ్ వచ్చింది. సంతోష్ నగర్ వెస్ట్ అని వచ్చింది. సంతోష్ నగర్ సైడ్ నుంచి. ఎక్కడి నుంచి అంటే ఇది కుక్కట్పల్లి నుంచి వచ్చింది బుకింగ్. దాదాపు 37-38 కిలోమీటర్స్ ఏమి ఉండే. ఇక పికప్ తీసుకొని ఇక చిన్నగా పోతుంటే మధ్యలో చిన్నగా వర్షం కూడా పడింది, చినుకులు. కొద్దిసేపు ఆపుదాం అనుకున్నా కానీ వాళ్ళేమో పోదామని అంటే సరే అని చెప్పేసి స్టార్ట్ అయిపోయినాము. ఇక సంతోష్ నగర్లో దింపేసరికి నాకు 5:30 ఏమో అయిపోయింది. ఇక అక్కడి నుంచి చిన్నగా అంబర్పేట సైడ్ బుకింగ్ వస్తే ఒక అంబర్పేట తీసుకొని అంబర్పేట పికప్ చేసుకొని అక్కడ డ్రాప్ చేసేసి ఇక అక్కడి నుంచి కొద్దిసేపు వెయిట్ చేసిన. ఆ తర్వాత బుకింగ్ ఏం రాలేదు. ఒక 20 మినిట్స్ తర్వాత రామంతపూర్ బుకింగ్ వచ్చింది. ఇక రామంతపూర్ వచ్చింది. ఇక నేను ఎట్లాగో ఇంటికి పోయే రూటే కదా అని చెప్పి తీసేసుకున్నా. ఇక రామంతపూర్లో డ్రాప్ చేసేసిన. అక్కడ వస్తలే అని చెప్పి చిన్నగా ఉప్పల్ సైడ్ పోయినా. ఉప్పల్ సైడ్ పోతుంటే ఒక బుకింగ్ అడిగారు కానీ వాళ్ళు రాలేదు. సరే అని చెప్పి ఈ గ్యాస్ రేట్ మాత్రం ఇంకా తగ్గుతూనే లేదు. ఆ యుద్ధం జరిగింది, ఆగిపోయింది, అయినా కానీ గ్యాస్ రేట్ మాత్రం అసలు తగ్గించట్లేదు. పొద్దున పూట అయితే పెద్ద పెద్ద బుకింగ్లు బన్నే లేదు, కానీ పొద్దున స్టార్ట్ అయినప్పుడు అసలు బుకింగ్లే రాలేదు. ఇక ఇంటికి వచ్చే టైంలో అయితే ఫుల్ బుకింగ్లు వస్తున్నాయి. అసలు
కట్ చేద్దామన్నా కానీ అంత టైం దొరుకుతలేదు. అట్లా వస్తున్నాయి బుకింగ్లు, టకాటక పెద్ద పెద్ద బుకింగ్లు వస్తున్నాయి. అంత దూరం ఓపిక ఉండదు, పోదామంటేనేమో పొద్దున ఓపికన్నప్పుడేమో ఆ బుకింగ్లు రావు. ఏం చేస్తాం, ఏదో ఒకటి అని చెప్పేసి వచ్చింది కొట్టుకుంటే వెళ్ళిపోవాలి అంతే. ఇక డైలీ ఆటో నడిపేటోళ్ళు అయితే రోజుకి ఎంత చేస్తారో కింద కామెంట్లో అమౌంట్ ఎంతో షేర్ చేయండి, మనతోటి అందరికి తెలుస్తుంది. ఇక ఇంటికైతే వచ్చేసిన అలసిపోయి. ఇక ఈరోజు మనం మొత్తం ఎర్నింగ్స్ ఏంటో మొత్తం ఇప్పుడు చూసేద్దాం. ర్యాపిడోలో అయితే 2025 రూపాయలు చేసిన. ఇక ఊబర్లో అయితే 565 రూపీస్ ఏమో అయింది. ఇక ఓలాలో వచ్చేసి 611 రూపాయలు అయినాయి. మొత్తం అయితే 3200 అయింది. ఇంకా ఓలా, ఊబర్, ర్యాపిడో ఖర్చులు ప్లస్ నా టిఫిన్కి, నా లంచ్కి కలిపి మొత్తం ఒక 210 రూపాయలు తీసేసినా కానీ ఈరోజు ఆదివారం అయితే 3000 రూపాయలు సంపాదించిన. ఎవరైనా సండే రోజు అయినా పార్ట్ టైంగా అయినా ఫుల్ టైంగా అయినా ఆటో నడిపేటోళ్ళు ఉంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.